మూసీ నది. పేరుకి నది. కానీ ఆ నీళ్ళని మనం తాగలేము, చేయలేము. చాలా ఎట్లా అంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని నదుల పేర్లు పెడతారు అమ్మాయిలకి. అబ్బాయిలకు కూడా కొన్ని కొన్ని పేర్లు పెడుతూ ఉంటారు. వేరేస్ మూసీ అనేసరికి తాగునీరైనా కూడా ఎవరు మూసీ నది మూసీ అని చెప్పేసి పేరు పెట్టారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. అండ్ మీరు కూడా ఏంటంటే ఈ మూసీ నది సుందరీకరణ గురించి చాలా అంటే చాలా మాట్లాడుతున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళతోని ఫైట్ చేస్తున్నారు. మీరే కాకుండా మీ గ్రూప్ అంతా కూడా చేస్తున్నారు. ఇంతకీ మీ స్టాండ్ ఏంటి అసలు మూసీ నది పైన? సో ఫస్ట్లీ అంటే థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో స్టార్టింగ్ విత్ మీరు ఏదైతే అన్నారో మూసీ నదికి సంబంధించి మేము ఏదైతే ఎఫర్ట్ చేస్తున్నామో మీరు అన్నట్టే సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది ఒక కలెక్టివ్ గ్రూప్ అండ్ యూత్గా కలిసి మేమందరం నడిపిస్తున్నాం. అండ్ ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ దట్ సేవ్ మూసీ మూవ్మెంట్లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ ఇట్లా రకరకాల యూత్ ఉన్నారు. బికాజ్ ఐఎమ్ కొంత నేను వోకల్గా చాలా ఇయర్స్ నుంచి ఉన్నా కాబట్టి ఐఎమ్ గుడ్ ఎట్ ఆర్టికులేటింగ్ కాబట్టి ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అదర్వైజ్ చాలా మంది యూత్ కలిసి పనిచేస్తున్నాము. దగ్గర దగ్గర 370 ఒక వాలంటీర్స్ అప్లికేషన్స్ ఉన్నాయి మా దగ్గర. 371 మంది అంటే దే షోడ్ ఇంట్రెస్ట్ టు జాయిన్ అస్. నైస్. సో అట్లా అదొకటి. సో క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణలో నేను మెంబర్, క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణకి అది ఇంకొక వేరే నెంబర్లే. సో అట్లా చాలా మంది యూత్తోని చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. సో ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ దట్ వీఆర్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇట్స్ నాట్ జస్ట్ మీ, చాలా మంది కలిసి పనిచేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ అక్నాలెడ్జింగ్ దట్. థ్యాంక్స్ కాదు, ఇది మనకేంటంటే మనతోనే అయిపోదు, నెక్స్ట్ జనరేషన్ కూడా చూడాలి, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా చూడాలి. ఇట్లా మాట్లాడకుండా ఇది ఇక్కడ ఆగిపోవాలి. మూసి అంటే తాగునీరు అనుకోవాలి జనాలు. ఇప్పటికీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, మనం వేరే స్టేట్స్ వెళ్ళినా కూడా ఏంటంటే మూసి అంటే ఒక డ్రైనేజ్ లానే చూస్తున్నారు. సో మన ఏంటంటే మన రూట్స్ నుంచి ఫస్ట్ నుంచి వచ్చింది అది త్రాగునీరు. సో దాన్ని అలానే ఉంచాలని మీరు ఎంత కృషి చేస్తున్నారో మేము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాం. యాక్చువల్గా ఏంటంటే ఇదే దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే, మేము మూసీ నది సుందరీకరణ చేస్తున్నాం అని అంటే దానికి మీరు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఏంటి అసలు, ఎందుకు మీరు ఆ వ్యతిరేకతను చూపెడుతున్నారు? దానికంటే ముందు ఒక్కసారి మీ ప్రశ్నను అట్లనే హోల్డ్ చేసి, దానికంటే ముందు మీరు ఏదైతే మాట అన్నారో రేవంత్ రెడ్డి గారు ఆబ్వియస్లీ అన్నారు ఆ వేటివ్ న్యూస్ సమ్మిట్లో దట్ గంగా పేరు పెట్టుకుంటారు, యమున పేరు పెట్టుకుంటారు, ఇండస్ పేరు ఎవరు పెట్టుకున్నారో తెలియదు కానీ ఇంద్రావతి అని పెడతారేమో మరి. సో ఇంద్రావతి వేరే నది, అది వేరు. సో బేసికలీ మూసీ నది పేరు కూడా చాలా మంది పెట్టుకుంటారు. వాళ్ళలో ఒక ఎగ్జాంపులే పిట్టల శ్రీశైలం అన్న. ఆయన 1980 నుంచి 1970 నుంచి 80 నుంచి మూసీ నది మీద ఉద్యమం చేస్తూ వాళ్ళ ఒక ఫస్ట్ డాటర్ కి తెలంగాణ కోకిల అని పేరు పెట్టిండు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉండే కాబట్టి, ఆడ మొత్తం దబాయిస్తుండే కాబట్టి, ఆంధ్ర అదే డామినెన్స్ ఉండే కాబట్టి అటెండెన్స్ లో తెలంగాణ కోకిల అని రాపిస్తే ప్రతిరోజు తెలంగాణ కోకిల అని ఉండాలి.